మనిషికి అలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు అని చెప్పేసి నాకు బాగా అనిపించింది. అంటే తెలంగాణ సంగీత దర్శకుడు లేకపోతే అన్న ఇన్ని రోజులు ఇప్పుడు ఈ జే జే హే తెలంగాణ అనే పాటకి ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నాకు బడ్జెట్ ఉంది, నాకు ఇదంతా ఉంది అనేటువంటి ఉద్దేశంలో ఇప్పుడు వాళ్ళని కోరుకుంటున్నావు కదా. ఇన్ని రోజులు మరి అందశ్రీ అన్న పాటలకి సంగీతం చేసిన వాళ్ళు మరి వాళ్ళు ఏ ప్రాంతం వల్ల తెలంగాణ కదా. మరి అవును. తెలంగాణ సంగీత దర్శకుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఆ పాట సంగీతం అందించడం మన తెలంగాణ కదా. అవును. చూడసక్కని తల్లి పాట సంగీతం అందించడం మరి ఇక్కడ కదా. తెలుగులో ఎల్లమ్మ పాట అందించడం ఇక్కడ కదా. జే జే హే పాట ఇంతకుముందు చేసిన అంటే ఇవన్నీ పాటలకు ఇన్ని రోజులు ఏమో మన తెలంగాణ గల్లీ మ్యూజిక్ డైరెక్టర్లు నీకు అవసరం పడతారు. తెలంగాణలో అన్న ఒకటి కీర్తిలో కీరవాణి గారి కంటే తక్కువ ఉన్నారేమో కానీ మన కీర్తిలో తెలంగాణలో అన్న ఏంటరా తెలంగాణలో కీరవాణి కంటే తక్కువ కీర్తిలో ఉన్నారేమో కానీ ప్రతిభలో మాత్రం లేరన్న ఎవరు కూడా ఎప్పుడు కూడా. ప్రతిభలో మాత్రం ప్రతిభలో కీరవాణి గారి కంటే అత్యంత ప్రతిభావంతులు మన తెలంగాణలో ఉన్నా. కీర్తి వేరు, ప్రతిభ వేరు అన్న. ఇప్పుడే వచ్చినటువంటి ఒక సింగరు ఉదాహరణ చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే తలదన్ని సింగర్స్ ఉంటారు, జేసుదాస్ కంటే తలదని అంటే ఒకరు పోతే ఇంకొకరు ఉంటారు అన్న. వాళ్ళు అంటే వ్యక్తి అనేది ఎప్పటికి ఉండరు, వ్యవస్థ అనేది ఎప్పటికి ఉంటుంది ఇక్కడ. కాబట్టి కీరవాణిని మించిన తలదన్నే మ్యూజిక్ ఉన్నారని అందశ్రీ అన్న లాంటి మేధస్సు ఉన్నటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి ఒక వయస్సులో పెద్దోడైనటువంటి కవి, లోక కవి ఆ మాట మాట్లాడితే తెలంగాణ కవి మాలాంటి కళాకారులకు సంగీత దర్శకులకు అండగా నిలబడతాడు ఒక గొడుగులాగా అనుకుంటే తనే మన ఆత్మగౌరవాన్ని మన యొక్క అంటే మీరు పనికిరారు, మీరు చేతగాని వాళ్ళని చెప్పేసి పక్క రాష్ట్రంలో ముంగట మన దేశం మొత్తం ప్రపంచమంతా చూసే విధంగా ఇవాళ మనల్ని చులకన చేస్తుంటే ఇక పక్క వాళ్ళు మనల్ని హీరణ చేయడంలో తప్పే ఉందన్న. అంటే ఒకప్పుడు తెలంగాణ రాకముందు మన భాషను యాసను వెక్కిరించారు అని చెప్పేసి ఆయనే పాటలు రాసిండు, చాలా మాటలు కూడా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి 10 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైనటువంటి పాటకు రూపకల్పన చేస్తుంది ఈ ప్రభుత్వం, దాన్ని హర్షించదగింది. మరి అప్పుడు తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే అంత పెద్ద కవికి అది భావ్యమా, అసలు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు అంటే ఆయన వయసుని ఆయన అనుభవాన్ని కూడా వ్యతిరేకించేటువంటి వయసు అది కాదు. కానీ ఆ మాటకు ఆ వయసునైనా కానీ దేనైనా ధిక్కరించాలన్నటువంటి ఒక బాధ లోపల కలుగుతుందన్న. ఇదంతా కోపం కూడా కాదు, బాధ, ఆవేదన. అంటే తెలంగాణ వాడు